హాయ్, బైబుల్ భాష్యానికి స్వాగతం. యూదా భాష మరియు సంప్రదాయంలో డిసైపుల్ శిష్యుడు అనేటువంటి హీబ్రూ పదం మరియు అరామిక్లో లోతైనటువంటి మూలాలను కలిగి ఉంది. ఇది రబ్బానిక్ అభ్యాసము మరియు మార్గనిర్దేశకత్వము యొక్క నమూనాతో బలంగా ముడిపడి ఉన్నటువంటి అంశం. హీబ్రూ పదమైనటువంటి తాల్మిద్, దీని యొక్క మూల పదము లామేద్, అనగా నేర్చుకోవడానికి, చదవడానికి అన్నది అక్షరార్థమైనటువంటి అర్థం. తాల్మిద్ అంటే అక్షరాల నేర్చుకునేవాడు లేదా విద్యార్థి లేదా శిష్యుడు లేదా డిసైపుల్ అని దీని అర్థం. యూదా సంస్కృతిలో ఒక తాల్మిద్ ఒక రబ్బునికి అంకితమైనటువంటి విద్యార్థి, అనగా పరిపూర్ణంగా అంకితము చేసుకున్నటువంటి విద్యార్థి అన్నది భావం. కేవలము విద్యార్జన లేదా విద్యాపరమైనటువంటి విషయాలలో మాత్రమే కాదు, కానీ రబ్బీ యొక్క జీవన విధానం, రబ్బీ యొక్క బోధలు మరియు రబ్బీ యొక్క స్వభావాన్ని, రబ్బీ యొక్క ఆలోచనలకు కూడా అనుచరునుగా ఉంటాడు తాల్మిద్ విద్యార్థి, డిసైపుల్స్. బహువచనములో తాల్మీదీం అని శిష్యులు లేదా విద్యార్థులు అని పేర్కొనబడినది. అరామిక్ పదమైనటువంటి తాల్మీదా యూదా రచనలలో మరియు అరామిక్లో వ్రాసినటువంటి తార్గుమ్లలో, ముఖ్యంగా బెబిలోనియన్ తాల్ముడ్లో ఈ తాల్మీదా అనే అరామిక్ పదాన్ని ఉపయోగించినారు. తాల్మీదా అన్న దీని యొక్క అర్థము విద్యార్థి లేదా శిష్యుడు అన్నది దీని యొక్క అర్థం. యూదా సంప్రదాయంలో ఒక తాల్మిద్ కావడం అనగా ఒక శిష్యుడు కావడం అనగా ఒక డిసైపుల్ కావడం అంటే కేవలము విద్యాభ్యాసమైనటువంటి అభ్యాసం మాత్రమే కాదు, కానీ దానికంటే బహు ఎక్కువ అర్థము కలిగినటువంటి భావన ఈ తాల్మిద్, శిష్యుడు, డిసైపుల్ అనే దానికి మనం చూస్తాం. మొదటిది తాల్మిద్ శిష్యుడు, డిసైపుల్ అనగా రబ్బీతో కలిసి జీవించిన వాడు డిసైపుల్ శిష్యుడైతాడు. అతని జీవన శైలిని గమనించిన వాడు తాల్మిద్ శిష్యుడు, డిసైపుల్. మూడవది తన ప్రవర్తనను అనుకరించేవాడు తాల్మిద్ శిష్యుడు, డిసైపుల్. నాలుగవది అతని యొక్క బోధనలను కొనసాగించేవాడు నిజమైనటువంటి శిష్యుడు, డిసైపుల్, తాల్మిడ్. ఇటు భావనను యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణంగా ఆయన స్వీకరించి తనకున్నటువంటి తాల్మీదీం అనగా శిష్యులు ఉండేవారు. వారు ఆయనను అనుసరించినారు, ఆయన నుండి నేర్చుకున్నారు. ఆయన సందేశాన్ని సర్వలోకమునకు వెళ్ళి మీరు సమస్తమైనటువంటి వారిని శిష్యులుగా, డిసైపుల్స్గా, తాల్మీదీంగా చేయుడి అని వారు అనుసరించి, ఆచరించి, అభ్యాసించి అనుకరణ మనకు వదిలి వెళ్ళినారు. నీవు దేవుని యొక్క శిష్యరికం పొందడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. గాడ్ బ్లెస్.